నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఒక హెల్దీ లడ్డు రెసిపీ చూపిస్తానండి. లడ్డూని ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు. పిల్లలకైతే ఇది చాలా చాలా మంచిది. దీంట్లో ఉండే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ 1, 2, విటమిన్ బి12 అన్ని కూడా పిల్లల ఎదుగుదలకి చాలా మంచిది. పిల్లలకి రోజు ఒకటి ఇచ్చామంటే వాళ్ళకి కావాల్సిన విటమిన్, మినరల్స్ అన్ని కూడా ఈ లడ్డుతో అందుతాయి అనమాట. ఎంతో జ్యూసీగా ఉంటూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మనం గనక ఎక్కువ మోతాదులో చేసి పెట్టుకున్నామంటే హ్యాపీగా నెల రోజులు తినొచ్చు. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ అండ్ కోకోనట్ లడ్డుని నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. దానికోసం ముందుగా నేను ఇక్కడ కొబ్బరి తీసుకున్నానండి. సహజంగా మనం ఇళ్లలో పండగలప్పుడు గానీ పూజలప్పుడు చేసుకున్నప్పుడు బోల్డ్ అంత కొబ్బరి మిగిలిపోతుంది కదా. నేను అట్లా దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి. ఇప్పుడు ఇది పూర్తిగా ఎండిపోయింది కాదు, అలాగని పూర్తిగా పచ్చిది కాదు. ఈ కొబ్బరిని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మనం ఒకసారి కొలుచుకుందాము. మనం ఎంత తీసుకుంటున్నామో ఒకసారి కొలుచుకొని తీసుకున్నామంటే అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయన్నమాట. నేను ఇక్కడ ఒక కప్పు నిండా కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో తీపి కోసం ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లంతో పాటుగా మనం ఇక్కడ చూడండి పావు కప్పు ప్లెయిన్ ఓట్స్ తీసుకుంటున్నానండి. పావు కప్పు అయితే సరిపోతాయండి. వీటితో పాటుగా మనము ఈ కప్తో పావు కప్పు పూల శనగలు తీసుకుందాము. పూల శనగలు మీకు అందరికి తెలిసే ఉంటాయి కదా, మనకి మార్కెట్ లో ఈజీగా దొరికిపోతాయి. ఈ పూల శనగలు ఎందుకంటే ఓట్స్ చాలా పొడి పొడిగా ఉంటాయి, ఉండ చుట్టడానికి రాదనమాట. అందుకే ఈ పూల శనగలు మనం బైండింగ్ కోసం తీసుకుంటాం. ఇప్పుడు వీటిని అన్నిటిని మనం పొడి చేసుకుంటాం. చూడండి, నేను పూల శనగల్ని ఇలా పుట్టుతో పాటునే ఇలాగే బరకగా కొంచెం మనం పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం ఒక బౌల్లో వేసుకుందాం. అలాగే వీటితో పాటునే మనం ఓట్స్ కూడా గ్రైండ్ చేసుకుందాం. ఓట్స్ కూడా బరకగానే పట్టుకోండి, లేదంటే మీరు అలాగే అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా బరకగా చేసుకొని అది కూడా ముందుగానే గ్రైండ్ చేసుకున్న పూల శనగల పిండిలో ఇది వేసేసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సర్ జార్లోకి కొబ్బరి ముక్కల్ని వేసుకొని కొబ్బరిని కూడా మిక్సీని ఒక్కసారి స్పీడ్ గా తిప్పేసామంటే కొబ్బరిలోని ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అస్సలు పొడి అవ్వదనమాట. అందుకనే దీన్ని కొబ్బరిని కూడా కోర్స్ గా పల్స్ మోడ్ లో బ్లెండ్ చేసుకోవాలి. ఇలా పొడిగా అంతా కొబ్బరి పట్టు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కొబ్బరి ఓట్స్ లడ్డు కోసం తీపికి బెల్లాన్ని పాకం పట్టుకుందాము. మనం ముందుగానే కొలిచి పెట్టుకున్నాం కదండి, ఆ బెల్లాన్ని పాకం పట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి తురిమిన బెల్లం వేసి బెల్లం కరగడం కోసం ఒక చిన్న టీ గ్లాసుడు నీళ్లను పోసుకుందాం. బెల్లం అంతా కరిగిపోగానే ఒకసారి బెల్లాన్ని మీరు వడకట్టుకోండి. బెల్లం కరిగిన వెంటనే వడపోసి మళ్ళీ బెల్లాన్ని ఒక తీగ పాకం వచ్చేదాకా ఇలా పాకం పట్టుకున్నానండి. మరి ముదురు పాకం రావద్దండి, ఇలా చిన్నగా ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి, అలాగే పూల శనగలు, ఓట్స్ పొడి కూడా వేసేసుకోవాలి. ఈ లడ్డూలు మంచి సువాసన కోసం ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుందాము. ఇలాచి పౌడర్ వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. బెల్లం పాకం అంతా పొడులన్నిటికీ మంచిగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వేయించిన నువ్వుల్ని పైనుంచి వేసుకుందాం. నువ్వులు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని స్టవ్ పై నుంచి దించేసి పక్కకు పెట్టుకుందాం. చూడండి, ఇలా పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే, అంటే చాలా వేడిగా కాకుండా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యిని రాసుకొని ఇలా మనం లడ్డూలా ఉండలు చుట్టుకుందాము. ఈ మిశ్రమం చల్లారుతున్న కొద్దీ గట్టి పడుతుందండి. అందుకే ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకున్నామంటే చక్కగా వస్తాయి. చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా చూడడానికి ఎంత బాగున్నాయి కదా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఇందులో అన్ని హెల్దీ అయినవి తీసుకున్నాం కదా. రోజు పిల్లలు గాని పెద్దలు గాని ఒక లడ్డు తిన్నారంటే చాలండి, ఆకలి కూడా చాలా సేఫ్ అయ్యేదన్నమాట. చూడండి, చేతికి కూడా ఏమాత్రం అంటుకోవట్లేదు. ఇలా మనం లడ్డూలన్నీ రెడీ చేసేసుకొని ఇలా ఎయిర్ టైట్ ప్యాక్ లో పెట్టేసుకున్నామంటే నెల రోజుల వరకు హ్యాపీగా తినొచ్చు. మనం దీంట్లో ఓట్స్ తీసుకున్నాము, అలాగే పూల శనగలు తీసుకున్నాము. లడ్డూలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయండి. అలాగే పొటాషియం స్కిన్ కి, హెయిర్ కి కూడా ఈ లడ్డూలు చాలా మంచియండి. దీంట్లో విటమిన్ 1, విటమిన్ 2, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అలాగే చిన్న పిల్లలకు కావాల్సిన న్యూట్రియన్స్, దాంతో పాటు కోకోనట్ లో మనకి మంచి కొలెస్ట్రాల్ ఉంటుందండి. అది డయాబెటీస్ కి, హెల్దీ హార్ట్ కి కూడా చాలా మంచిది. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా తేలిక. ఎంతో హెల్దీ అయిన ఓట్స్ ఇంకా ఈ కోకోనట్ లడ్డు రెసిపీ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.